గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. దేశపు అత్యున్నత 2వ పురస్కారం పద్మ విభూషణ్ వచ్చింది సార్. ఇది మీరు ఎన్నో చిత్రాలు నటించారు. తెలుసండి, అవార్డులు తీసుకుని, కానీ అత్యుత్తమం అవి తెలియకుంటున్నాను. నేను ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేసి MA LLB చదివి మాకు తెలుసండి. భారతరత్న తర్వాత ఇదే అసలు 2 ఈక్వల్. భారతరత్నకు ఈక్వల్ అవార్డు మా అన్న, ఏదైనా మెగాస్టార్ మా అన్న, మా చిరన్నకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎప్పుడో రావాలి, ఖైదీ సినిమా తర్వాతే రావాలి. ఖైదీ సినిమా ఇప్పటికి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి ఆ నటనకి. కనుక డ్యాన్సు నటన అసలు ఆయనే సాటి 1 to 10 మెగాస్టార్. కనుక అన్నకు అంత ఉత్తమమైన అవార్డు ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ గారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అసలు చూడగానే టీవీలో. నిజంగా అన్న, చిరన్న, కంగ్రాట్స్ అన్న. అందరికీ నీ కుటుంబ సభ్యులు మా బీరే పెట్టారు. మా అందరికీ ఈ అవార్డు వచ్చినంత ఫీలింగ్, మా ఇంటికే వచ్చినంత ఫీలింగ్ మా చిరణ్ ఇంటికంటే మా ఇంటికే కాదు. కనుకన్నా ఆల్ ద బెస్ట్ అన్న, కంగ్రాట్స్ అన్న. మీకు ఎప్పుడో రావాలి, సరే ఇప్పుడైనా వచ్చింది. మోడీ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక మేము ఎన్నో సినిమాలు, మరి హిట్లర్ అయితేనేమి, స్నేహం కోసం అయితేనేమి, ముఠామేస్త్రి అయితేనేమి, చిరన్నతో కూడా నా చాలా సినిమాలు ఉన్నాయి. మేము షూటింగ్లో ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటాడో అన్న. అసలు ఆ రోజులు తలంచుకుంటేనే మళ్ళీ రావు అని అనిపిస్తుంటుందండి. మేము ఆయన మెగాస్టార్ అయినా కూడా మాతో చాలా కలిమిడిగా, సొంత బ్రదర్గా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. చిరన్న షూటింగ్లో ఉంటే మాకు అసలు టైం పాస్ అసలు అట్లా వెళ్ళిపోతుంటుంది టైం. కానీ ఎప్పుడు 2-3 సినిమాలు, 3-4 సినిమాలు చేస్తూ మీకు బిజీగా ఉండి మేము కొంచెం దురదృష్టవంతులమే నేనైతే. ఎందుకంటే అన్నతో పెద్దగా ఎంజాయ్ చేయలేదు. సరే, ప్రతి బర్త్డేకి, అన్నగారి బర్త్డేకి వెళ్ళేవాళ్ళం, కలుసుకునే వాళ్ళం, కలిసి డిన్నర్లు చేసాము, బాగా కలిసిన. అలాంటి మా అన్నకు అంత పెద్ద పురస్కారం పద్మవిభూషణ్ రావటం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పోతే మచ్చలేని నాయకుడు వెంకయ్య నాయుడు గారు నాకు బాగా ఇష్టమైన లీడర్. నన్ను కూడా బాగా లైక్ చేసే లీడర్. ఎక్కడి నుంచో నాకు ఒక్కోసారి నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి ఫోన్లు వస్తాయి. ఏం బాబు ఏం చేస్తున్నావు, వచ్చేసావా అని ఫోన్లు వస్తాయి. అప్పుడప్పుడు నాకు తెలుసుకుంటారు. మచ్చలేని నాయకుడు, అసలు ఎక్కడ కానీ చిన్న కాంట్రవర్సీ లేని నాయకుడు, అనర్గళంగా మాట్లాడే, బ్రహ్మాండమైన భాష కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడే. మరి వెంకయ్య నాయుడు గారికి కూడా ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అసలు నాయకులకు రావటం అరుదు. అందులో వెంకయ్య నాయుడు గారు అత్యుత్తమమైన పొలిటీషియన్ కనుక వారికి వచ్చింది. కనుక ఈ సందర్భంగా కూడా వెంకయ్య నాయుడు గారికి కూడా ఈ అవార్డు వచ్చినందుకు ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గురుగారు, కంగ్రాట్స్ గురుగారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. నమస్కారం గురుగారు. చాలా రోజులైంది గురుగారిని చూసి. ఒకసారి వెళ్ళాలిగా, తప్పదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు నాకు వారికి కంగ్రాట్స్ చెప్పే అవకాశం నాకు ఇచ్చారు మీ టీవీ ద్వారా. మీ టీవీ ద్వారా మా మెగాస్టార్ అన్నయ్యకి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, గౌరవనీయులు గురువు గారు, వారికి కంగ్రాట్స్ చెప్పే భాగ్యం కలిగింది. ధన్యవాదాలు మీ టీవీకి కూడా. చిరంజీవి గారు అలాగే వెంకయ్య నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మంచి వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని బాబు మోహన్ గారు కోరుతున్నారు. వాళ్ళు భగవంతుని కోరుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబ అలాగే శ్రేభిలాష్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, వాళ్ళందరూ కూడా
సుఖంగా సౌఖ్యంగా ఉండాలని బాబు మోహన్ గారు కోరుకుంటున్నారండి. సో అందులో ప్రధానమైనది చిరంజీవి గారితో మీకున్నటువంటి అనుబంధం. ఎవరైనా చిరంజీవి గారిని ఒక్క మాట అంటే నెగటివ్‌గా వెంటనే స్పందించేసి వాళ్ళ మీద విరుచుకుపడిపోతారు. ఎందుకలా? కాదండి. అంటే తెలియక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియక మాట్లాడే వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటదండి. ఇక్కడేంటంటే సోషల్ మీడియా వచ్చాక ఎవడైనా పాపులర్ అవ్వాలంటే ఒక పాపులర్ మనిషిని ఏదో ఒకటి అంటే మనం పాపులర్ అవుతామని ఒక రాంగ్ దీంట్లో ఉంటారండి. ఆ పాపులారిటీ వల్ల ఆడికి ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి మీడియా వచ్చాక ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజం అయిపోయేలా సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళ చేతిలోనే ఫోన్ ఉంటుంది సార్. ప్రతి ఒళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ చదవటం మానేశారు, టీవీ కూడా ఆల్మోస్ట్ చూడటం మానేశారు. ఏదైనా ఫోన్లోనే. దాంట్లో ఇప్పుడు మీ మీడియం పాత్ర చాలా కోవిడ్ తర్వాత మరి అలవాటు అయిపోయింది. పిల్లలు కూడా ఇంకా ఫోన్లోనే ఉంటున్నారు. చదువు కూడా ఇప్పుడు ట్యాబ్స్ లోనే ఉంటుంది. అవును. బుక్స్ అనేది పక్కన పెట్టేసేసి అంతే. ఇప్పుడు అన్నిటికన్నా మీది పవర్ఫుల్ మీడియా అయిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేసి శ్రీకాంత్ ఓహన్ వదిలేసాడంట, ఆడికి ఏ ప్రూఫ్ ఉండదు ఏం ఉండదు, రాసేస్తే అక్కడ కాదురా బాబు మేము బాగానే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. సఫర్ లేకపోతే ఏదో ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ ఉన్నాడు పోయాడు సునీల్, ఇలాగ అంటే దాన్ని ఇది నిజం కాదు అబద్ధం అని చెప్పుకోవడానికి మళ్ళీ ఇచ్చేయాల్సి వస్తుందండి. అలాగే ఇది క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే పొద్దునే లేసాడు ఏదనిపిస్తే రాసేస్తాడు, పోనీ ఆడి మీద కంప్లైంట్ ఇద్దామంటే ఆడి అయిపోయి అక్కడ ఉంటది. అన్ని హైడింగ్ ఐపీలు పెట్టుకుని ఏదో రాసి ఎవరి పబ్బం వాళ్ళు ఎవరిది ఇది అవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఎంతో వ్యక్తిత్వం ఉండి ఎన్నేళ్ళ నుంచో మెగాస్టార్ గా ఉన్న ఒక మనిషి గురించి అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా చేసేయకూడదు కదా. ప్రతిదానికి జర్నలిజం అయినా మనిషి దేనికైనా ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక కొన్ని ఇవి ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీరు జర్నలిస్ట్ కి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? 26 years. ఎంత రెస్పెక్ట్. మీరు ఫోన్ చేయగానే నేను మూర్తి గారికి ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలని, అది ఎందుకు వస్తుంది? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. ఇవాళ ఏదో మాట్లాడేసి నోటికి వచ్చినట్టు ఇవాళకి పాపులర్ అయిపోయి రేపు పొద్దున్న సన్నాసిలాగా ఉంటాం, అది కరెక్ట్ కాదు. అంటే విరుచుకుపడిపోవడం అంటే తప్పు కదా, తెలియకుండా మాట్లాడితే తప్పండి. ఇప్పుడు ఆడికి ఏదైనా తెలుసుండి మాట్లాడితే ఓకే. ఇంకా ఏదో ఒకటి చిరంజీవి క్యాన్సర్ వచ్చిందంట ఏంటో ఆయన చెప్పింది పూర్తిగా వినరు. ఈ మధ్యగా జరిగింది అది. ఈ మధ్య అసలు ఎందుకు అలా, దానివల్ల ఆయన ఫ్యాన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హర్ట్ అవుతారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు అది రాయకుండా ఏదో ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పూర్తిగా వినకుండా దాని పెద్ద ఛానల్స్ కూడా క్యారీ చేసేసి అటుంటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అలా చేసినాయండి. లేకపోతే ఏంటంటే అదే నిజం అనుకునే ప్రమాదం కూడా. అదే నిజం అనుకుంటారు. అంటే చాలా మంది ఇబ్బంది పడ్డారండి. ఆడుగురు ఫ్రెండ్స్ కొంతమంది ఏడుపులు పూజలు ఏదో ఇంటికి వచ్చేసి అసలు ఏమీ లేకుండా దాన్ని అసలు పెద్ద ఇష్యూ చేసి ఓపెనింగ్ ఎందుకు వెళ్ళారా బాబు అన్నట్టు అయిపోతుంది. అసలు ఆయనతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఎందుకంత సన్నిహితత్వం ఆయనతో ఏర్పడింది మీకు? అంటే అండి అసలు నేను ఇండస్ట్రీకి రావడానికి రీజన్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు, ముఖ్యంగా నాగేశ్వర గారితో 6 సినిమాలు చేశా, నాగార్జున గారితో చేశా, నాగ చైతన్యతో చేశా, శిశీంద్రి నుంచి చిరంజీవి గారితో చేశా, పవన్ కళ్యాణ్ గారితో చేశా, నాగబాబుతో చేశా, చాలా చేశాం. మళ్ళీ వంశం అందరూ రామ్ చరణ్ తండ్రిగా చేశా, చిరుతలో వైష్ణవ్ తేజ్ చేసి ఆ కుటుంబం మొత్తం అందరు. అల్లు అర్జున్తో చేశారు, ఫాదర్గా చేశారు. అల్లు అర్జున్తో అయితే ఒకసారి సభ నా రియల్ ఫాదర్ అల్లు అరవింద్, నా రియల్ ఫాదర్ తని భరణి గారు అన్నాడు పాపం. సో అట్లా అన్నారు. అటు కృష్ణ గారితో చేశారు, మహేష్తో చేశారు, ఇట్లా ఈ ఫ్యామిలీస్ అన్నిటితోటి. ఒక్క అన్నగారితోటే చేయలేదు నేను, అదే మిగతా అందరితోటి కలిసి చేశారు. సో మీకు బాగా ఈ ఇంత లైఫ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఇన్సిడెంట్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఉందా? నాటకం నేను కళాసాగర్లో ప్రదర్శిస్తున్నప్పుడు ఆత్రేయ గారు నాటకం చూసి పబ్లిక్లో ఏమన్నాడంటే, ఇంక నేను నాటకాలు రాయక్కర్లేదు, రాస్తానని చాలాసార్లు చెప్పాను మీకు, ఇంక నేను రాయను ఎందుకంటే వీడు రాస్తాడు అని. అప్పుడే జేబులోంచి 400 రూపాయలు ఒక పాటకు అడ్వాన్స్ తీసుకున్నాడు.
అప్పుడు 30 ఏళ్ల క్రితం సంగతి, నేను ఇండస్ట్రీకి వెళ్ళక ముందు సంగతి. 400 నా చేతిలో. కానుక ఏదది? కార్దబాండవేనా అది? గోగ్రహణం. అది మరి మామూలు అంతే కదా. ఆత్రేయ అక్కడ అసలు అప్పుడు మనం ఎక్కడ, అదే అది అది ఎవర్ గ్రీన్ మెమరీ నాకు. అప్పటికి ఇంకా భరణి అంటే ఇంకా ప్రపంచానికి ఇంకా తెలియదు, అక్కడక్కడ తప్పితే. నాటకాలు సినిమా నుంచి అసలు వాసనే లేదు. అదే అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మెమరీ. సినిమాల్లో అలాంటిది ఉందా? సినిమాల్లో మిథునం సినిమా తీసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం అన్న ఒక మాట, భరణి నేను 40,000 పాటలు పాడాను అన్ని భాషల్లో. ఎప్పుడైనా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునానికి తర్వాత అనే రాయాలి అన్నారు ఆయన. అంటే ఒక దర్శకుడుగా, ఒక రచయితగా మీకు లభించినటువంటి గొప్ప కాంప్లిమెంట్ అది. అలా ఇలాంటి గొప్ప గొప్ప అంటే ఎన్నో ఉంటాయి చెప్పుకోవాలంటే. అదే ఇంత నీకు రెగ్యులర్గా చేసే కన్నా కొంత చాలా ఏళ్ళు అయింది కాబట్టి నువ్వు ఫస్ట్ టైం. మీరు బాగా బాధపడ్డ సందర్భాలు? ఇప్పుడు పేరు కూడా చెప్పచ్చు. నేను క్రాంతి కుమార్ గారు చాలా క్లోజ్, ఎందుకంటే ఆయనతో సినిమాలు శారదాంబ అవన్నీ నేనే ఆల్మోస్ట్ కోడైరెక్టర్లో పనిచేసేవాడు. ముక్కు మీదే ఉంటుంది ఆయన కోపం. బట్ నన్ను చాలా అదే ముందన్నాడు. నేను అడిగాను, నా ఫస్ట్ రాడపల్లి గారు పరిచయం చేస్తున్నాయా, అక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన అంటే, బోన్లో సింహంలాగా ఉన్నాడు, వద్దు సార్ నాకు వద్దు, పరిచయం ఉంది, ఏముంది, నాకు సినిమా వద్దు పోమన్నా. తర్వాత పరిచయం అయ్యాక అసలు రోజు కూర్చునేవాడు సాయంత్రం. ఏంటి సార్ మీరు ఎందుకు ఇట్లా బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నారు? ఏం బ్యాడ్ నేమ్ అన్నాడు. అందరూ మీరంటే భయపడతారు, దుర్మార్గుడు అంటారు. నేను 23వ ఏడు వచ్చానయ్యా ప్రొడ్యూసర్గా, మంచి వేడిలో ఉన్నా. డైరెక్టర్ ఎవరో పెట్టుకున్నాం, నెక్స్ట్ సండే సిట్టింగ్ అన్నా, రాలేవాడు. ఎందుకు రాలేదు కనుక్కోండి అన్న, వేరే సిట్టింగ్లో తీసేయన్నా. అప్పుడు ఇండస్ట్రీలో సంచలనం, డైరెక్టర్ని తీసేసి వేరే వాడిని పెట్టాను నేను డైరెక్టర్ని. అప్పటి నుంచి అమ్మో వీడు కోపిష్టని. మరి అలా లేరు కదా సార్ అంటే, అది హెల్ప్ అయింది నాకు, హ్యాపీగా ఉందిగా మనకి, మన హవా నడుస్తుంది కదా గుణని అన్నాడు. తర్వాత కొన్ని ఏళ్ళకి ఏమిటంటే, ఓ సినిమా సార్ చెన్నై నుంచి వచ్చా, ఎందుకు ఓ సినిమా ఓపెనింగ్ క్రాంతి కుమార్ గారిది, అందులో నేను మెయిన్ విలను. ఓకే, దిగా ఓపెనింగ్, ఇక్కడికి ఇల్లు ఉంది, అమ్మ వాళ్ళని పలకరించి లొకేషన్కి వెళ్ళా, అన్నపూర్ణ స్టూడియోస్. కారు పక్కన దిగా, కేఎస్ రామారావు గారు పక్కన. ఏమయ్యా భరణి ఏంటి, క్రాంతి గారి సినిమా కదా సార్, నేను మెయిన్ విలను. అతను ఆశ్చర్యంగా చూసి పక్కకి పిలిచి, ఏమనుకోకు నాకు తెలుసు, నువ్వు కాదు మెయిన్ విలను, నువ్వు అసలు వేషమే లేదు నీకు అన్నాడు. ఇప్పుడు నేను ఓపెనింగ్కి వెళ్ళాలా వద్దా? మీకేమో ఎలాంటి సమాచారం లేదు అసలు. నేను అనుకుంటున్నా నేను ఉన్నానని, నేను లేనని నాకు తెలియదు. ఆయన చెప్పేదాకా తెలియదు, ఈయన చెప్పేదాకా. సరే ఇప్పుడు ఏం చేయాలి, అంత లోపల రేటింగ్స్ అవన్నీ ఉన్నారు. నేను వెళ్ళి ఆ దేవుడి దగ్గర అందరు కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్ళా ఉన్నాను, కానీ కొబ్బరికాయ కొట్టి వచ్చేసి. అప్పుడు అంటే తెలిస్తే, ఇప్పుడు నిజంగా లేదు, రూల్ ఏం లేదు, నిజంగా లేదు, ఎందుకో తెలియదు, ఇప్పటికీ తెలియదా అసలు? చెప్పడానికి ఆయన లేడు ఇప్పుడు. అంతేగా. ఇది మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఏ సినిమా అది? తెలియదు సార్, మనకు తెలియదు అసలు సినిమా కూడా, అది బ్రెయిన్ నుంచి తీసేశారు ఆ చిప్పులు. అది అంటే అనిపిస్తుంది కదా, అరే ఇప్పుడు మణిరత్నం గారు చెప్పాడు నువ్వు వర్కౌట్ కాదని, మనం కొంచెం అది మన కర్మ అనుకో, అది బాధ కాదు. అదేలే, డైరెక్ట్ చెప్పేశాడు కాబట్టి ఇబ్బంది లేదు, ఇది బాధ కదా. అట్లాగే మీ గురువు గారు కాకుండా ఎవరు మీకు గ్రేట్ క్లాస్ అనిపించింది పోయినప్పుడు? నాకు బాపు గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన అంటే చిన్నప్పుడు నేను బాపు గారిలాగా రాస్తా, అంటే చిన్నప్పుడు నేర్చుకున్నా. ఆయన శంకుతీర్థం, చక్రవాకం లాంటి బొమ్మలు వేస్తారే, అవన్నీ కట్ చేసి దాచుకునేవాడిని. ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా
బాబా ఇంత రియలిస్టిక్గా నాతో చేయించాడు ఆయన. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే భాగవతంలో నా చేత కలిపురుషుడు చేయించాడు. ఈటీవీకి చేసింది. ఇలా ఇలా వాళ్ళిద్దరు బాపు రమణ వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరితో 4 ప్రయాణం చేశాను. అది దేశానికే నష్టం ఆయన వెళ్ళిపోవడం. కానీ అప్పుడు నేను గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. అసలు రమణ గారు వెళ్ళిపోయాక ఓసారి వెళ్ళాను రామరాజ్యం దగ్గరికి. సార్ బాగున్నారా సార్? ఏం బాగుంటానయ్యా, గోడ లేదు, బొమ్మ ఎక్కడ పెట్టమంటావు నన్ను అన్నాడు. ఇంకా లాస్ట్ ఒక అద్భుతం చెప్పేసి మనం ఏంటంటే, నేను విన్నా వరా ఎవరో చెప్పారు, రమణ గారు వెళ్ళిపోతున్నారు, ఇంకా మంచం మీద ఉన్నాడు చివరి దశ, అందరిని పంపించి రమణ గారు బాపు గారి ఇంటి మీదే. అవును, ఒకే ఇంట్లో కింద ఒక పైన ఉంటారు కదా. అందరినీ పంపించి బాపు గారిని నమ్మను. బాపు గారు వచ్చి తలిపేసి బాపు గారు వచ్చి కాళ్ళ దగ్గర నిలబడి ఇలా ఇలా చేతులు ఓకే బాబు గారు చెప్పారా? వర 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 చెప్పాడు. అది ఒక ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత ఎంతసేపు పోయినా ఈ దండంలో ఎన్ని ఉన్నాయి అది. అవును, అంచేత ఇలాంటి అద్భుతమైన ఇంటర్వ్యూ వాళ్ళిద్దరు మధ్య అసలు ఫీల్ అయిపోయాను. ఒక ఎక్స్ప్రెషన్ మాటలు అవసరం లేదు కదా. చివరి క్షణాల్లో తన అనుంగు మిత్రుడు, తన బావ, ఇద్దరు ఒకటే, తన బావమరిది చెయ్యి అంతే ఒకటే. అవును, ఇద్దరు ఒకళ్ళే కదా. శివకేశవులు అంటారా, కృష్ణార్జునులు అంటారా, ఏమైనా బాపు రమణులు అంటారా, బాపు రమణ, ఆ పేర్లు అలా కలిసిపోయినాయి. సో ఏంటి నెక్స్ట్ ఏంటి మరి? మీలో రచయితని మళ్ళీ తీసి బ్రహ్మాండంగా చేశారు, గొప్ప పేరు వచ్చింది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా నీకు. స్వస్తి. చాలా చాలా సంతోషం. ఎన్ని మంచి విషయాలు, ఎన్ని జ్ఞాపకాలు. చాలా చాలా సంతోషం గురువు గారు, ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీ నుంచి మరెన్నో మంచి పాత్రల్ని, మంచి పర్ఫార్మెన్సెస్ని, అలాగే మంచి మాటల్ని, ఎందుకంటే అది స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ అలాంటి రావాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. మళ్ళీ మీ డైరెక్షన్ కూడా చూడాలని మేము. స్క్రిప్ట్ రాశారా? స్క్రిప్ట్ రెడీగా ఉంది? ఓల్డ్ ఉంటాయి స్క్రిప్ట్, ఓల్డ్ ఉంటాయి. ఒక్కడే కావాలి, ఒక్కడే నిర్మాత. సో ఆయన కోసం వెయిటింగ్. అది కూడా తొందరలోనే నిర్మాత కావాలి కదా. అవునులే. సో మామూలు రెగ్యులర్ టైప్ ఆఫ్ ఇది కాదు కదా. మనకు రాని. అవును, మళ్ళీ ఏది తీస్తే మళ్ళీ ఒక క్లాసిక్కే రావాలి ఆయన మెగాఫోన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో హ్యాపీగా మీ పిల్ల పాపలతో అందరితో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.